నమస్కారం అండి. మీకు అలాగే ప్యానల్ మిత్రులకి అలాగే ఏవేది వీక్షకులు అందరూ కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డిది పెద్ద క్రిమినల్ మైండ్ అనేది అందులో అందరికీ తెలిసిన విషయమే. ఫ్రాక్షన్ సంస్కృతి నుండి వచ్చాడు కాబట్టి క్రిమినల్ మైండ్ ఉంటుంది. చార్లెస్ శోభరాజ్ గురించి విన్నారా మీరు? అవును. చార్లెస్ శోభరాజ్ మించినటువంటి నేరస్తుడు అతను. చూస్తున్నాం కదా, ఇప్పుడు వీళ్ళందరూ పాత్రధారులు ఉన్నారు. అతను సూత్రధారి, అతను అంతిమ లబ్ధిదారి, అతను. అవన్నీ కూడా కర్ణాటకలో రియల్ ఎస్టేట్లో పెట్టారంట. హైదరాబాద్లో గోల్డ్ కొన్నారు 2-3 షాపుల్లో. ఆ గోల్డ్ అంతా కూడా మొన్న లండన్ 2 సార్లు వెళ్ళినప్పుడు తరలించారని చెప్పి వార్తలు వచ్చినాయి అప్పట్లో. డైరెక్ట్ గన్నవరం విమానాశ్రయం నుంచే ప్రైవేట్ విమానం తీసుకెళ్ళాడు, అందులో పెట్టెలో తీసుకెళ్ళాడని చెప్పేసి అక్కడ ఏదో కొన్ని దీవుల్లో ఆ గోల్డ్ అది దాచాడని చెప్పేసి అప్పట్లో ఒక చర్చ జరిగింది. అయితే ఇదంతా కూడా బయట పడతాయి. ఇప్పుడు ఒకటండి, వీళ్ళు ఆత్మహత్య దళాలే కరెక్టే, కానీ అందరూ అలా ఉండరు. ఎవరో ఒకడు వాస్తవం చెప్పేస్తాడు ఒకరోజు. మీరు ఊహించారా, లాస్ట్ ఇయర్ విజయసాయి రెడ్డి అనేవాడు బయటకు వచ్చి రాజ్యసభ సీటు రాజీనామా చేసి సగం బట్టలే ఊడదీశాను, ఇంకా మొత్తం బట్టలు ఊడదీస్తాను, అసలు ఈ పేర్లన్నీ అతనే కదా చెప్పింది సార్. అంత చెప్పినా కానీ పైకి వెళ్ళట్లేదు ఆయన. ఇప్పుడు కాకినాడ పోర్టు దాంట్లో కూడా ఇదంతా కూడా విక్రాంత్ రెడ్డి వరకే జగన్మోహన్ రెడ్డి మంచోడు, ఇక్కడ కూడా అట్లాగే చెప్తున్నారు కదా ఆయన. అంటే మొత్తం చెప్పేస్తే ఇంకా ఏముంది సార్, క్లూ అందించాడు, పేర్లు చెప్పాడు, అవి ఒక్కోళ్ళు లాగుతున్నారు. మళ్ళీ విజయసాయి రెడ్డిని పిలుస్తారు, నువ్వు చెప్పినట్టే కరెక్ట్గా వీళ్ళే ఇచ్చేసారు. నెక్స్ట్ ఏంటంటే చెప్తాడు ఆయన, 3 సంవత్సరాలపై 3 నెలలు అంత ఉందంట అతను రాజ్యసభ. దాన్ని వదులుకున్నాడంటే అతను ఎంత హర్ట్ అయి ఉన్నాడో, ఎంత అప్రూవర్గా మారాలని చెప్పి అనుకుంటున్నాడో దాన్ని బట్టే మనం గుర్తించాలా. మొదట్లో ఏమన్నారు, ఆయన ఏదో రాజ్యసభకు రాజీనామా చేశాడు, మళ్ళీ బీజేపీకి వెళ్తాడు, బీజేపీ నుంచి మళ్ళీ రాజ్యసభ ఎన్రోల్ చేసుకుంటాడని చెప్పేసి ఊహాగానాలు వచ్చినాయి. ఏమీ కాదు, అతను అప్రూవర్గా మారబోతా ఉన్నాడు. ఖచ్చితంగా అది జరుగుద్ది. ఎందుకంటే అతను చాలా దెబ్బలు తినున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి కోటరీతో. ఆ కోటరీని కొట్టాలనేది అతని ఉద్దేశం. నమ్ముతున్నారా మీరు మీ పార్టీ కానీ మీ నేతలందరూ నమ్ముతున్నారా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఈయనకు మధ్యలో విభేదాలు ఉన్నాయి, అందుకే కావాలని బయటకు వచ్చి అంతా జరుగుతుందనేది నిజమేనా? మిశ్రమంగా వినబడుతోంది. కొద్దిమంది ఇద్దరు కలిసి చేస్తున్నారని, కొద్దిమంది నిజమేనేమో అని. సార్, ఇక్కడ కలిసి చేస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎంక్వైరీలు ఎందుకు? అతను రాజ్యసభ రాజీనామా చేసేందుకు ఏమో ఆయన ఏమో ఎక్స్పెక్ట్ చేశాడు, ఆయన్నే బీజేపీ నుంచి వెళ్దామని ఏమైనా ప్లాన్ అట్లా ఉండేనేమో, కానీ అది కాలేదు. అదేమి లేదు సార్, అతను ఇంకా కొన్ని చెప్పకూడని విషయాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి అతనికి మధ్య చాలా గ్యాప్ వచ్చేసి ఇక అతను అవకాశం వచ్చింది కాబట్టి అతను స్కిన్ కాపాడుకోవడానికి అతను ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. మీరు చూడండి, ఈ కేసు ఎలాగా మలుపులు తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుందో చూడండి. మీరు ఎక్కడ అక్కడ వరకే ఆగుతోంది, అంతకు మించి వెళ్ళట్లేదు. ఎన్ని మలుపులు తిరిగినా ఆ మలుపు దగ్గరే ఆగిపోతుంది. అదే సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో పెట్టిన భూములు ఎవరి పేరు మీద చేయించారు, అవన్నీ కూడా వస్తాయి కదా. బంగారం ఎంత కొన్నారు, హైదరాబాద్ లో ఏ రూపంలో కొన్నారు, అవన్నీ కూడా తీస్తారు కదా. ఇవన్నీ ఎక్కడికి పోతారు సార్? ప్రభుత్వానికి తెలియకుండా ఒక్క ఇంచు కూడా ఏం జరగదు సార్. ప్రభుత్వం అనుకుంటే మొత్తం లాగేస్తారు. మనం టైం, ఇట్ విల్ బి టేక్ ది టైం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇదొక్కటి విషయాలు వదిలేసి, కరప్షను ఇవన్నీ వదిలేసి మిగతా విషయాలు